ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కించుకున్న తర్వాత ముఖ్యంగా పెన్షన్ల విషయంలో చాలా అసంతృప్తిని కనబరుస్తుంది. అయితే దానికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలో అనేక మంది అనర్హులైన వారు పెన్షన్ పొందుతున్నారు. ఇక అర్హులైన కొందరు మాత్రం ఇప్పటికీ పెన్షన్ అందుకోలేక సతమతమవుతున్నారు. దీనిపై మొదట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే అనర్హులు అయిన వారిని జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది అని ఆనాడు అన్నారు. తాజాగా జనసేనకు చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇదే విషయాన్ని మళ్లీ చెప్పడమే కాకుండా పెన్షన్లను తొలగించబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చేశారు. దీంతో చాలా మంది మధ్యలో గుబులు పట్టుకున్నట్టయింది. ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ పాలనలో అనేక మంది అనర్హులైన సొంత పార్టీ కార్యకర్తలకు, సామాన్య జనాలకు పెన్షన్ ఓకే చేయడంతో ప్రతి ఏటా కొన్ని వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని బాబు భావిస్తున్నారు. ప్రతి 10,000 మందిలో 500 మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపారు. అందువల్ల అనర్హులను జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందన్న ఆయన వచ్చే 3 నెలల్లో ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు. రాబోతున్న సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నాటికి ఈ వడపోత కార్యక్రమం పూర్తవుతుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటే ఏప్రిల్ 1 నుంచి అర్హులు మాత్రమే పెన్షన్ పొందుతారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంచనా ప్రకారం ప్రతి 10,000 మందిలో 500 మంది అనర్హులుంటారు అనుకుంటే మొత్తం పెన్షన్లు 63 లక్షల దాకా ఉన్నాయి. కాబట్టి అనర్హుల సంఖ్య 2,50,000 మంది దాకా ఉంటుంది అనుకోవచ్చు. ఇక వారందరికీ ఏప్రిల్ నుంచి పెన్షన్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఇంకా ముందే కట్ కావచ్చని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కలెక్టర్లు అనర్హులను గుర్తించగానే వెంటనే వారికి పెన్షన్లను ఆపేస్తారు. అందువల్ల జనవరి నుంచే వచ్చే పెన్షన్లో చాలా మందికి కోత పెట్టే ఛాన్స్ ఉంది. ఏపీలో 3.5 లక్షల మంది పెన్షనర్లకు నోటీసులు ఇచ్చారు.